అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో మనం మంచితనంతో ఉంటే సరిపోదు. ఆ మంచితనం 10 మందికి ఉపయోగపడాలన్నా, మంచితనంతో బ్రతికాము అనే సంతృప్తిని మనం పొందాలన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అనే విషయాన్ని జగన్నాథ పండితరాయల వారు ఒక శ్లోకంలో మనకి వివరించి చూపించారు. ఆ శ్లోకం ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్‌ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, ఒక చందన వృక్షాన్ని సంబోధిస్తూ మనకు హితవు పలికారు జగన్నాథ పండితరాయల వారు. శ్లోకమేమిటంటే, సౌరభ్యం భువనత్రయేపి విదితం శైత్యం చ లోకోత్తరం కీర్తిః కిం చ దిగంగనాంగణగతా కిం త్వేతదేకం శృణు సర్వానేవ గుణానియం నిగరతి శ్రీఖండతే సుందరాన్ ఉంజంతి ఖలు కోటరేషు గరళజ్వాలాం ద్విజిహ్వావళీ. ఇది శ్లోకం. చందన వృక్షాన్ని ఉద్దేశిస్తూ కవి ఈ విధంగా మాట్లాడుతున్నారు. శ్రీఖండ అన్నది ఈ శ్లోకంలో సంబోధన. శ్రీఖండము అంటే చందనము అని ఒక అర్థము. ఓ చందన వృక్షమా, నీలో ఉన్న గుణగణాలు అందరికీ తెలుసు. నీ నుండి వచ్చేటువంటి సుగంధము ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ నీలో ఉండే ఒక్క దోషము ఈ గుణాలనన్నిటినీ కూడా కప్పేస్తోంది. నీ మంచితనం తెలియకుండా చేస్తోంది. ఆ దోషం ఏమిటో తెలుసా అని ఆ దోషం గురించి మాట్లాడుతున్నారు ఈ శ్లోకంలో. ఇంతకీ ఈ చందనానికి ఉన్న గుణాలేమిటి అన్నది ముందుగా చెప్తున్నారు. సౌరభ్యం భువనత్రయేపి విదితం. భువనత్రయేపి, భువనత్రయము అంటే ముల్లోకాలు. భువనత్రయేపి ముల్లోకాలు కూడా సౌరభ్యం విదితం, నీ నుండి వచ్చేటువంటి సౌరభ్యాన్ని తెలుసుకున్నాయి. వాటికి తెలుసు నీ నుండి వచ్చే సుగంధము ఎంత అద్భుతంగా ఉంటుందో ముల్లోకాలకి కూడా తెలుసు. అలాగే శైత్యం చ లోకోత్తరం. శైత్యము అంటే చల్లదనము. చందనము అందించేటువంటి చల్లదనం ఎంత బావుంటుందో అది కూడా ముల్లోకాలకి తెలిసిన విషయమే. జగత్తంతా నీ సౌరభాన్ని గుర్తించింది. జగత్తంతా నీ చల్లదనాన్ని కూడా గుర్తించింది. అలాగే కీర్తిః కించ దిగంగనాంగణగత. ఇక నీ కీర్తుంది చూసావా? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా! ముల్లోకాలు కూడా తెలిసాయి అనంటే ఎంత జగత్ ప్రసిద్ధి చెందిన దానవో అర్థమవుతోంది. నీ కీర్తి దిక్కులంతటినీ కూడా వ్యాపించింది. దిక్కుల చివ్వరి వరకు కూడా నీ కీర్తి ప్రసరించింది. కానీ కింతు ఏతదేకం శృణు. అయినప్పటికీ నేను చెప్పే ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా విను. సర్వానేవ గుణానియం తే సుందరాన్. తే సుందరాన్, నీకు సంబంధించిన ఈ సుందరమైన గుణాలన్నిటినీ కూడా, సర్వానేవ గుణాన్, ఈ గుణాలన్నిటినీ కూడా తోసిపుచ్చేస్తోంది, కప్పివేస్తోంది. ఏమిటి అనంటే, నిన్ను ఆశ్రయించుకుని ఉంటున్నాయి చూసావా? ఏముంటున్నాయి నిన్ను ఆశ్రయించుకుని అంటే, ఉంజంతి ఖలు కోటరేషు గరళ జ్వాలాం ద్విజిహ్వావళి. ద్విజిహ్వము అంటే పాము అని అర్థం. ద్విజిహ్వావళి, ఆవళి అంటే సముదాయము. నిన్ను ఆశ్రయించుకుని ఏ పాముల సముదాయమైతే ఉంటూ గరళజ్వాలాం ఉంజంతి ఖలు అంటే ఎప్పుడూ విషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాయి కదా! అందువలన నిన్ను ఆశ్రయించుకుని ఉన్న ఈ ఒక్క దోషం వలన నీ కీర్తి అంత గొప్పదైనప్పటికీ, నీ సౌరభ్యము అంత అద్భుతమైనప్పటికీ, నీ నుండి వచ్చేటువంటి చల్లదనం ఎంత ఆస్వాదయోగ్యంగా ఉన్నప్పటికీ నిన్ను చేరడానికి జనులంతా కూడా భయపడుతూ ఉంటారు అని చందన వృక్షంతో మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలు మనకి అన్యాపదేశంగా ఏమి బోధ చేస్తున్నాయి అనంటే, మనం మంచివారమైతే సరిపోదు. మనం దయాగుణాన్ని కలిగి ఉంటే సరిపోదు. మనం దానగుణాన్ని కలిగి ఉంటే సరిపోదు. పరోపకారం చెయ్యాలి అనే ఆలోచనతో ఉంటే సరిపోదు. ఇవన్నీ ఎప్పుడు ఫలవంతమవుతాయి అనంటే, మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి వారే అయినప్పుడు మాత్రమే మనలో ఉన్న ఈ గుణాలు 10 మందికి చేరుతాయి. 10 మందికి ఉపయోగపడతాయి. లేకపోతే అవి ఎవరికీ అక్కరకు రాకుండా మిగిలిపోతాయి. ఉదాహరణకి చూద్దాము. ఏదైనా ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తిని చూద్దాం. ఆ అధికారంలో ఉన్న వ్యక్తి మంచివాడే. కానీ ఆ వ్యక్తి క్రింద ఉన్నటువంటి వారు, అంటే మనం అధికారిని చేరుకోవాలి అనంటే
కొన్ని రకాలైనటువంటి అడ్డంకులను దాటుకొని వెళ్ళాలి. ఈ వెళ్ళే క్రమంలో మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ అధికారి ఆలోచనలకు తగినటువంటి ఆలోచనా విధానం ఉన్నవారు కాకపోతే ఏమవుతుంది? వారికంత ఓర్పు లేకపోతే, వారికంత సహనం లేకపోతే, వారికంత మంచితనం లేకపోతే, ఎవరైనా అవసరం ఉండి సహాయం కోరి ఈ అధికారిని చేరుకుందాము అని అనుకుంటే, ఈ మధ్యలో ఉన్న వారి వల్ల వారు అక్కడ దాకా చేరలేకపోతారు. ఫలితంగా ఏమవుతుంది అంటే, ఆ అధికారి దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. ఆయన క్రింద వాళ్ళే మనల్ని ఆపేస్తారు. ఆయన దాకా మనల్ని రానివ్వరు అని అధికారికి ఒక చెడ్డ పేరు ఆపాదింపబడుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఆయన తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మాత్రమే. అందువలన మనం కూడా మన జీవితంలో మనం మంచిగా ఉండడం అన్నది మాత్రమే ప్రధానం కాదు. మన చుట్టూ ఉన్నవారు కూడా మంచివారై ఉండాలి. అప్పుడు మన మంచితనం 10 మందికి ఉపయోగపడుతుంది. చందనము ఎంత గొప్పదైనప్పటికీ కూడా, చందన వృక్షము ఎంత చల్లదనాన్ని ఇస్తున్నా సరే, ఎవ్వరూ చందన వృక్షం దగ్గరికి వెళ్లి కూర్చోవాలి అనే సాహసం చెయ్యరు. ఎందుకని అనంటే, ఆ పాములు ఉంటాయి, విషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాయి. కాబట్టి ప్రమాదభరితమైనటువంటి ప్రదేశం కదా అనే ఆలోచనతో ఆ చందన వృక్షం దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి భయపడతారు. కాబట్టి దానిలో ఉన్న అన్ని మంచి గుణాలు ఎలా అక్కరకు రాకుండా పోతున్నాయో, ఒక మంచివాని చుట్టూ ఉన్న వాతావరణం అలా మంచితనంతో లేకపోతే గనక, ఆ మంచితనం కూడా ఎవరికీ అక్కరకు రాకుండా పోతుంది అనే విషయాన్ని మనకి కవి ఈ శ్లోకంలో మంచి ఉదాహరణ ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయం మనకి అనుభవంలో కూడా ఉన్నదే అయి ఉంటుంది అనుమానం లేకుండా. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సత్సంగాన్ని మనం కలిగి ఉండాలి. సత్సంగము అని పెద్దవాళ్ళు మాటిమాటికి అంటారు. సత్సంగము అంటే మంచివారితో స్నేహం చెయ్యాలి. ఈ సత్సంగమే మనకు మేలు చేస్తుంది. మన చుట్టూ ఉన్న వారికి కూడా మేలు చేసే అవకాశాన్ని మనకందిస్తుంది. 10 మందికి సహాయం చేయగలిగాము అనే సంతృప్తిని, జీవితాన్ని సార్థకం చేసుకున్నాము అనే సంతృప్తిని మనకి అందిస్తుంది. శ్లోకం గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.